ఏఐ పుణ్యమాని లేనోళ్ళను కూడా కండ్ల ముంగట ఉన్నట్టే చూసే భాగ్యం దక్కుతున్నది కదా. అదే ఏఐని వాడి తెలుగుదేశపోళ్ళు ఎన్టీఆర్ సారు మానాడు సభకొస్తే ఎట్లా మాట్లాడుతుండే అని ఓ వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టిరు. నింగి నేల పసుపుమయమై పరవశించేలా అంగరంగ వైభవంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. హైదరాబాద్ హాలత్ ఎట్లా మార్చినా అన్నది బాబు సారే ఊకే యాద్ చేస్తుంటాడు కదా. ఏఐ వీడియోలో ఎన్టీఆర్ సార్ కూడా హైదరాబాద్ హాలత్ ఎట్లా మార్చుకొచ్చిరో చెప్పుకొచ్చిండు. హైదరాబాద్ సికింద్రాబాద్ లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం తీసుకునేటట్టు చేసిన ఘనత కూడా మన బాబు సార్దే అని ఎన్టీఆర్ సార్ ఏఐ వీడియోలో కూడా మస్తుగా కొనియాడిండు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది.